మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ మనతో పాటు ఉన్నారు. రాజీవ్ గారు చెప్పండి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అరెస్టుల పర్వం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇష్యూ ఏ విధంగా చూసుకోవచ్చు? ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పాలన ప్రజలకు మంచి చేసే విధంగా లేదు. కేవలం కక్ష తీర్చుకోవడానికో, లేదా అవినీతి చేయడానికో, లేదా భూ కబ్జాలకు పాల్పడడానికో, లేదా పొలిటికల్ డైవర్షన్స్కో ఈ నాలుగిటి మీద మాత్రమే ఈ నాలుగు పాదాలుగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ, సామాజిక పరిస్థితుల అభివృద్ధి గురించి కానీ, రాష్ట్ర పురోగమనం గురించి కానీ, పూర్వ వైభవాన్ని తీసుకురావడం గురించి కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఆలోచించట్లే. రెండవది, జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు, దాడులు వీటన్నిటిని గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కనుక అమల్లో ఉండుంటే ఖచ్చితంగా బాధితులు అనేవాళ్ళు ఫిర్యాదుదారులు అవుతారు, నిందితులు అనే వాళ్ళ మీద కేసులు పెడతారు, నిందితుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారి రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి బాధితులు ఫిర్యాదు చేసినా ఆ బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు, ఆ బాధితులనే తిరిగి అరెస్ట్ చేస్తారు, నిందితులు మాత్రం పోలీసులే రక్షణ వలయంగా నిలుస్తారు అన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రతిరోజు కూడా ఈ కూటమి పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతూనే వస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నవన్నీ ఎత్తి పెడుతున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ విధంగా ఇవన్నీ చూసుకోవచ్చా? ఖచ్చితంగా ఒక చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తేనే కదా అది చిన్న గీతగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ని మదల్చాలి, లేదా రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరోవైపుకి తిప్పాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సంఘటన జరగాలి, ఏదో ఒక పెద్ద ఆరోపణ, ఓ ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం ఏదైనా వస్తే వీళ్ళు చేసినటువంటి ముందు తప్పులు పాపాలు ఆ రోజుకో ఆ పూటకో ప్రజలు మర్చిపోయి ఇటుపక్క డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఉదాహరణకి తిరుమల లడ్డు అంశాన్ని తీసుకోవడం జరిగింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందని, కల్తీ వేరు, మీరు చెప్తున్నటువంటి మాటలు వేరు. కల్తీ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. బోలేబాబా డైరీని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన హయాంలో ఉన్నటువంటి 4 ట్యాంకర్లని పరిశీలించి అందులో కల్తీ జరిగిందని సిబిఐ సిట్ రిపోర్టు ప్రకటించింది. అంటే చంద్రబాబు నాయుడు గారే కల్తీ చేసినటువంటి దొంగ అని ఉదాహరణకి ఛార్జ్ షీట్లో చెప్పకనే చెప్పింది. దాన్ని ఖచ్చితంగా రేపు న్యాయస్థానం ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, ఆ హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఆ హయాంలో ఉన్నటువంటి ఈవోలు ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి న్యాయ నిర్ధారణ జరుగుతుంది. దీన్ని అయితే ఎవ్వరూ తప్పించలేరు. ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్నది కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో. నేను అడుగుతున్నా, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, మీ ద్వారా లోకేష్ గారిని, మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, అసలు అందులో జంతుకో ఉందని మీకు ఎవడు సర్టిఫై చేశాడు? లేదా అందులో ఫిష్ ఆయిల్ ఉందని మీకు ఎవడు ప్రకటించాడు? లేదా అందులో పిగ్ ఫ్యాట్ కలిసింది ఉంది అని చెప్పి మీకు ఎవరు అథారిటేటివ్గా చెప్పారు? ఇవేవీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అది నోరా తాటి మట్ట అని అడుగుతున్నా. కడుపుకు అన్నం తినేవాడెవడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడు? కడుపు గడ్డి తినేవారు మాత్రమే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అంటే మీ రాజకీయ అవసరాల కోసం ఏ గడ్డైనా మీరు కరవడానికి సిద్ధపడ్డారన్నటువంటి మాటలకు ఇవి కాదా ఉదాహరణలు? ఈరోజు సిబిఐ సిట్టు తేల్చింది, సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ సిట్టు క్లియర్గా తేల్చింది. ఏమని? ఇందులో పిగ్ ఫ్యాట్ కానీ, యానిమల్ ఫ్యాట్ కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ కానీ ఇవేమి వినియోగించబడలేదు అని చెప్పిన తర్వాత ఫ్లెక్సీలు కట్టి దొంగ ప్రచారాలు చేసి పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్క ఏమంటారు? ఇందులో హార్పిక్ వాడారు లడ్డూలో అంటారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను సలహా ఇస్తా ఉన్నా, లోకేష్ గారు మీకు కూడా ఇస్తా ఉన్నా, మీ నాయకులందరూ కూడా, మీ కూటమి నాయకులందరూ కూడా హార్పిక్ ఇంత కొంచెం తీసుకుని ఆ హార్పిక్తో మీరంతా నోరు శుభ్రం చేసుకోండి. ఈ మాట ఏంటంటే మీకు చాలా బాధ కలుగుతుంది. మరి మీరు దేవదేవుళ్ళ లడ్డూలో హార్పిక్ కలిసి మీకు ఎవడు చెప్పాడు? ఏంటి మీకు ఉన్నటువంటిది? అంటే ఉదాహరణకి మనం ఇంట్లో అన్నం తిన్నాక ఆ గిన్నెలను కడగడానికి ఏదో డిష్ వాష్ బార్ వాడతాం. అంత మాత్రాన ఆ డిష్ వాష్ బార్ కూరల్లో కలిసిపోయింది, అన్నంలో కలిసిపోయిందంటే అది ఎంత తప్పు? వాళ్ళు సప్లై చేసినటువంటి కెమికల్సో మరోటో అక్కడ శుభ్రపరచడానికో ఇంకోటో వాడితే వాడుండొచ్చు. అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం. రెండోది, ఈ రకమైనటువంటి కల్తీ వ్యవహారం తాలూకా ట్యాంకర్లు అనేటువంటివి నార్మల్గా రావు. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సర్టిఫై చేసిన తర్వాత ట్యాంకర్లు వస్తాయి. వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ టెస్ట్ చేస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే వంటశాలకు వెళ్తుంది. అక్కడి నుంచి మాత్రం వినియోగదానికి అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు.
రిజెక్ట్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ అవి ఎందుకు వెనక్కి వచ్చాయి, ఎవరు అనుమతితో వాటిని అనుమతించబడ్డారు, ఎందుకు వాటిని మళ్ళీ నెయ్యిలో లడ్డు తయారీలో వినియోగించారు, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క కల్తీకి పూర్తి బాధ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే తప్పితే మరొకరు కాదు. రెండవ అంశం ఏంటంటే ఈ యొక్క కల్తీకి సంబంధించి ఏదో రకాన నయానో భయానో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బుర్ర జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఏంటి, దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు. సిబిఐ సిట్ రూపంలో ఈరోజు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వారే ఇదిరా బాబు నిజం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాడు. దెబ్బతో దొంగలందరూ నాలుగు ఖర్చుకుని ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తారైనా ఆయన ప్రభుత్వం ఇంకో కమిటీని వేస్తుందట. ఎందుకు? ఇది ఎలా ఉందంటే ఒక 10th క్లాస్ పిల్లోడు పరీక్ష పేపర్లు దిద్దడానికి ఎవరైతే వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటుండగా కూడా ఓ 1వ తరగతి పిల్లోని తీసుకొచ్చి ఈడు వాల్యుయేట్ చేస్తారంటే అది ఎంత హాస్యాస్పదమో, అది ఎంత తప్పులు తడకో. ఓ పక్క సిబిఐ సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో, సుప్రీంకోర్టులో కేసు ఉంటున్నటువంటి సమయంలో నువ్వెవరయ్యా, మీరెవరండి, మీరు వచ్చి కొత్తగా కమిటీలు వేసి దీని మీద అంటే మీ కమిటీ వేసుకునేది విష ప్రచారం చేయడానికి, పొలిటికల్ డైవర్షన్ కోసం తప్పితే ఇంకొకటి కాదు. సనాతన ధర్మం కాపాడాలని చెప్పి ఒక పక్క వీళ్ళు చెప్తున్నారు కదా, మన అంటే నిజంగా కలియుగదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా అందరూ కొలుస్తారు, ఆ లడ్డు తిందామని ఎంతో తహతహలాడతారు. అలాంటిది మన పరువు మనమే తీసుకుంటున్నాం. ఏం సార్ ఏమంటారు? ఎందుకు దీన్ని ఇక్కడితో ఎండ్ కార్డు వేయకుండా ఎందుకు దీన్ని అలా ప్రొలాంగ్ చేయడం? ఏమంటారు? యాక్చువల్లీ ప్రసాదం అంటే తినే పదార్థం అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి నాయకులు అంటే. ప్రసాదం అంటే తినే పదార్థం మాత్రమే కాదండి, భక్తి శ్రద్ధలకు ప్రతీక. ప్రసాదం అంటే దేవుడు ఆశీర్వాదానికి ప్రతీక. ప్రసాదం అంటే శుచి శుభ్రతకు పవిత్రతకు ప్రతీక. అటువంటి ప్రసాదం మీద ఈ రకమైనటువంటి విషపు విమర్శలు చేసి ఆ దేవదేవునికి కూడా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, పవిత్రతకు భంగం కలిగించే విధంగా చేయటం అనేటువంటి చాలా దుర్మార్గం. నిజంగా ఊహించుకోండి, సిబిఐ సిట్ రిపోర్ట్లో గనక ఈ రకమైనటువంటి వాస్తవాలు వచ్చి ఉండకపోతే వీళ్ళందరూ చెప్పిన విష ప్రచారం, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదా ఇంకో కొవ్వు, పంది కొవ్వు ఇవన్నీ నిజమని నమ్మేవారు కదా. అప్పుడు ఆ ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు ఎంత బాధపడతారు, ఎంత మనోవేదనకు గురవుతారు, ఎంత స్వామివారి ప్రతిష్టకి భంగం కలుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా ఈ రకంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఈ యొక్క ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో, లోకేష్ గారికో ఏమొచ్చిందంటే కేవలం రాజకీయాల కోసం, బుర్ర జల్లడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ వేయడం కోసమే చేశారు తప్ప ఇంకోటి కాదు. దీనికి ఎండ్ కార్డు ఆల్రెడీ సిబిఐ సిట్ రిపోర్ట్ వేసింది, గౌరవ న్యాయస్థానం చెప్పింది దీని మీద మాట్లాడొద్దని చెప్పి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు ఎవరు? ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నంటే నాకు ఏ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ, ఇంకా రకరకాల టెక్నాలజీ చెప్తారు, చేతికి ఏదో ఉంగరం పెట్టుకుంటారు, కనీసం పంటల మీద ఏ రకమైనటువంటి గాలి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలిసిపోద్ది, కానీ ఆ ఫ్లెక్సీలు ఎవరు కట్టిందో తెలియదు. అది గొప్ప విషయం, అది ఈయన గొప్ప పరిపాలన. ఫ్లెక్సీలు కట్టించింది వెళ్ళే, రెచ్చగొట్టింది వెళ్ళే, బూతులు తిట్టింది వెళ్ళే, కర్రలతో దాడి చేసింది వెళ్ళే, ప్రతిస్పందిస్తేనో ప్రతిఘటిస్తేనో తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ల మీద రౌండ్ అండ్ రౌండ్ తిప్పుతున్నారు. మీ దగ్గర అధికారం ఉంది, ఈరోజు ఇంత అన్యాయాలు చేస్తున్నారు, కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జోలికి వచ్చిన వారు ఎవరు బతికి బట్టగట్టినటువంటి చరిత్ర లేదు. ఖచ్చితంగా ఆ యొక్క దేవుడి జోలికి వచ్చిన మీరందరూ కూడా మట్టి కొట్టుకుపోక తప్పదు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అనవసరంగా రాధాంతం చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. వీళ్ళెవరికి పుట్టగతులు ఉండవు, మట్టి కొట్టుకుపోతారు. నిజంగా ఏదైనా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న కలియుగ వెంకటేశ్వర స్వామిని అనవసరంగా రాధాంతం చేసుకుని మనమే బయటికి లాక్కుంటున్నాం, మన పరువు మనమే తీసుకుంటున్నాం అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.